మన వాళ్ళ ఎవరు మన వాళ్ళు? మన గురించి బయట వాళ్ళ దగ్గర చులకనగా చెప్పిన వాళ్ళ, అవసరం ఉన్నంత వరకు ప్రేమగా ఉండి అవసరం అయిపోయిన తర్వాత మాట మార్చిన వాళ్ళ, రక్త సంబంధం, దగ్గర చుట్టాలు కాదు మన వాళ్ళు. మనం కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నవాళ్ళు, మన ఓటమిని ఓదార్చిన వాళ్ళు మన వాళ్ళు మిత్రమా. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే అసాధ్యం అన్నది ఉండదు. మనసు బలంగా ఉంటే పరిస్థితులు చిన్నవిగా కనిపిస్తాయి. నిన్నటి తప్పులు రేపటి విజయాలకు పాఠాలు. మాటలు కాదు, పనులే మన విలువను చెబుతాయి. ముందుకు నడిచేవారిని ప్రపంచం ఒకరోజు గుర్తిస్తుంది మిత్రమా. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. నువ్వు వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక బ్రతకడానికి ఇబ్బంది పడవలసి వస్తుంది. నీ నడవడిక భవిష్యత్తు తరాలకు ఆదర్శం కావాలి మిత్రమా. ఒంటరిగా ఉండాలనుకునేవారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించిన ప్రేమను, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు. మనుషుల మనసులు గెలవడం గెలుపు, తోడుగా నిలబడడం బంధం. కష్టాలు వచ్చినప్పుడు చేయూతనివ్వడం స్నేహం, వ్యక్తిత్వానికి నమస్కరించడం గౌరవం. జన్మంతా ఈ ఇచ్చిన మాటకు నిలబడడం నిజాయితీ. విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మిత్రమా. ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం చాలా తేలిక, కానీ ఆ మాటల పదునేమిటో గుచ్చుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది? కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెలో బాధ తప్ప. విన్న ప్రతిదీ నమ్మొద్దు. ప్రతి మాటకు 3 కోణాలు ఉంటాయి. ఒకటి చెప్పేవారిది, 2 మనది, మరొకటి నిజం. నిజాయితీ తక్షణ ప్రయోజనాలను ఇవ్వకపోవచ్చు, కానీ చివరికి ఖచ్చితంగా శాంతిని ఇస్తుంది. సత్యం వైపు నిలబడే వ్యక్తి అంతర్గతంగా చాలా బలంగా ఉంటారు. మన వల్ల ఇబ్బంది పడేవారికి, మన నుండి దూరం కోరుకునే వారికి ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండడం మంచిది మిత్రమా. మనం ఎంత బలవంతులం అనేది ఎవరూ మనల్ని కొట్టలేనప్పుడు కాదు, వ్యతిరేక పరిస్థితులలో మనల్ని మనం నియంత్రించుకున్నప్పుడు తెలుస్తుంది మిత్రమా. నీ చుట్టూ ఉన్న మనుషులు చాలా వరకు నీతో ఏదో ఒక అవసరం ఉన్నంత వరకే నీకు విలువనిస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. నీతో ఒక్కసారి అవసరం తీరాక వాళ్ళ నిజస్వరూపాలు బయటపడతాయి. తస్మత్ జాగ్రత్త. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్న ఒకటే, దూరంగా ఉన్న ఒకటే. అలాంటి వాళ్ళకి మన అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాం. తర్వాత గడ్డి పరుక కన్నా హీనంగా కనిపిస్తాం. అవసరం తీరాకే మాటలు మారుతాయి, కోపాలు పెరిగిపోతాయి, గొడవలు ప్రారంభమవుతాయి, వ్యక్తిత్వాలు మారుతాయి, మనసులు నచ్చుకుంటాయి, మనస్పర్ధలు మొదలవుతాయి, బంధాలు బలహీనపడతాయి, ప్రేమలు దూరం అవుతాయి, మనుషుల్ని దూరం చేస్తారు. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక్క బాధను కూడా దూరం చెయ్యలేవు. ఒకరిని బాధ పెట్టడం క్షణాల్లో పని, అదే సంతోషపెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులకు సంతోషపెట్టేవిగా కాకపోయినా బాధపడేలా ఉండకూడదు.
మంచికి మానవత్వానికి ఈ లోకంలో అసలు విలువ లేదు. నమ్మకానికి నిజాయితీకి ప్రపంచంలో చోటు లేదు. అడుగడుగునా మోసం, అణువణువున స్వార్థం. అన్ని జీవరాశులలోకి ఉన్నతమైనది మానవ జన్మ అంటారు. కానీ ఏ జీవికి లేని ఇన్ని అవలక్షణాలు ఒక మనిషికి ఎందుకు ఉన్నాయి? అవసరాన్ని బట్టి మనుషులు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. ఎక్కువగా ఆలోచించి బాధపడకు. జరిగేదెలాగో జరుగుతుంది. నీ ప్రమేయం లేకుండా నిన్ను బాధపెట్టే పరిస్థితి వచ్చిందంటే అది నీకు కాలం నేర్పే పాఠం అనుకో. ఎదుటివారి తప్పులు వెతికేవారు తమలో ఉన్న లోపాలను గుర్తించలేరు. ఇతరులను విమర్శించే ముందు మనల్ని మనం చూసుకోవాలి. సమయానికి జరగాల్సినవన్నీ జరిగి తీరుతాయి. నీకు దక్కాల్సినవన్నీ నిన్నే చేరుతాయి. కావలసిందల్లా సహనం మాత్రమే. నేర్చుకోవాలి, ఓర్చుకోవాలి, కోల్పోవాలి, కోలుకోవాలి. ఏది ఏమైనా తట్టుకోవాలి. అవసరమైతే దానికోసం తలబడాలి. గెలుపో ఓటమో వీలైనంత ప్రయత్నించాలి. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచిని మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అందుకే జీవితం నేర్పే పాఠాలు గుర్తుపెట్టుకో. మన సమయం వచ్చినప్పుడు అవి చాలా అవసరం. మనం ఎవరి పక్కన ఉంటే మన విలువ పెరుగుతుందో వారి పక్కన మాత్రమే ఉండాలి. విలువలేని మనుషుల దగ్గర ఉండి నీ విలువ పోగొట్టుకోకు మిత్రమా. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచిని మర్చిపోయి కీడు తలపెట్టాలని చూస్తే కాలం సహించదు, ధర్మం ఊరుకోదు. జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. ఒకరికి మంచి వాళ్ళం, ఇంకొకరికి చెడ్డవాళ్ళం. ఒకరికి ఏమీ కాము, ఇంకొకరికి అన్నీ మనమే. అదే జీవితం. మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. అదే మనమంటే ఇష్టం లేనివారు మనమేం మాట్లాడినా తప్పులు వెతుకుతారు. ఆకలి తీరాక అన్నాన్ని, అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడొద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది మిత్రమా. సమస్యలు ఎన్ని ఉన్నా వాటిని పరిష్కరించుకోవడానికి లేదా తప్పించుకోవడానికి అంతకు మించిన మార్గాలు ఉంటాయి. కాలంతో పాటు మౌనంగా ఉండి చూడు. నువ్వు పలకరిస్తే కానీ పలకని బంధాలు, నీ పిలుపు కోసం ఎదురు చూసే బంధాలు ఏవి అని నీకే తెలుస్తుంది. ఒక్కరోజు దాటితే విరిగిపోయే పాలలో ఏన్నాళ్ళైనా పాడవని నెయ్యి తాగి ఉంటుంది. అలాగే లోపాలు ఉన్న ప్రతి వ్యక్తిలోనూ మంచి గుణాలు ఉంటాయి. వాటిని మనం గుర్తించగలిగితే మనం ఒక అద్భుతమే. తీయగా ఉంది కదా అని పంచదారను అధికంగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే కొందరి మాటలు తీయగా ఉన్నాయి కదా అని నీ వ్యక్తిగత విషయాలు అన్నీ పంచుకోవడం జీవితానికి ప్రమాదకరం. కోపం వచ్చినప్పుడు మనం ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని తప్పుదారి పట్టిస్తాయి. శాంతంగా ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కోపంతో స్పందిస్తే సమస్య పెరుగుతుంది. గతాన్ని పట్టుకొని వేలాడితే భవిష్యత్తు కూడా బలైపోతుంది. జరిగిన దాన్ని వదిలేయి, జరగబోయేదాన్ని శాసించు మిత్రమా. కష్టం వచ్చినప్పుడు ఇతరుల కాళ్ళపై పడడం కాదు, నీ కాళ్ళపై నువ్వు నిలబడడం నేర్చుకో. అప్పుడే జీవితంలో ఎదుగుతావు. ఎవరి మీద అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది. అసూయ, ద్వేషాలు అనేవి మానసిక రోగాలు. మనిషి ఎదుగుదలను ఆపివేస్తాయి. సంతోషం, సహనం, శాంతి అనే 3 గుణాలు మనిషి ఎదుగుదలకు ఉపయోగపడతాయి.
సమస్య చిన్నదైనా పెద్దదైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అటువంటి చోట చిరుబురులాడిన వాతావరణం మారిపోతుంది. అప్పుడు ప్రతి చిన్న మాట వివాదమవుతుంది. అనుబంధం బాగుండాలంటే భావ వ్యక్తీకరణ, స్వేచ్ఛ అవతలి వారికి ఇవ్వాలి. అప్పుడు సమస్య చిన్నదైపోతుంది. ఆలోచనలు ఉన్నంత మాత్రాన విజయం రాదు. చర్యలు ప్రారంభించినప్పుడే మార్గం కనిపిస్తుంది. ఒక్క అడుగు ముందుకు వెయ్యి, నీ గమ్యం నీకే దగ్గరవుతుంది. కాలం మనది కానప్పుడు వానపాము కూడా నాగపాము అవుతుందట. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు వంగి దండాలు పెట్టిన వాళ్ళే మన సమయం బాగలేనప్పుడు మనల్ని వేలెత్తి చూపిస్తారు. లోకం చీకటిగా ఉందని సూర్యుడు ఎప్పుడూ ఆగిపోలేదు. మేఘాలు అడ్డుపడ్డాయని వెనక్కి తగ్గలేదు. గెలుపు నీ వెంట ఉన్నా లేకున్నా నీ పని నువ్వు చేస్తూ పోవడమే అసలైన వీరత్వం మిత్రమా. సమస్య ఎక్కడ ఉందో అక్కడే మాట్లాడాలి. మరెక్కడ మాట్లాడినా సలహా వస్తుంది తప్ప సమాధానం రాదు. ఇతరులు ఎలా ఉండాలి అన్న దాని మీద ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉంటుంది. కానీ తాము ఎలా ఉండాలి అన్న అవగాహన మాత్రం